ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి సేవ్ టైగర్ 3 అని చెప్పి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. దానికి సంబంధించి ప్రొమో ఒకటి రిలీజ్ అయింది అనమాట. దానికి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ చాలామంది వెళ్ళారు. కళ్యాణ్ పడాల స్పెషల్ గెస్ట్ అనమాట. యాక్చువల్గా అందరూ ఉన్నారు అక్కడ. ప్రియా, రీతు, డిమోన్ పవన్, అట్లా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ చాలామంది దానిలో ఉన్నారు. సో కళ్యాణ్ పడాల వచ్చేసి స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అది మనకి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ తనూజ మాత్రం మిస్ అయింది. తనూజ అంటే రాలేదు, ఎందుకు రాలేదని చెప్పి చాలా వైరల్ అయిపోతుంది న్యూస్. యాక్చువల్గా తనూజకు వచ్చేసి వెబ్ సిరీస్ షూటింగ్ ఉందని చెప్పి రాలేదన్నమాట. సో తనూజ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి, చూస్తుంటే తెలుస్తుంది. పిఎంజీ జ్యువెలర్స్కి సంబంధించి తను వేసుకున్న డ్రెస్సే కానీ, తను వేసుకున్న జ్యువెలరీ కానీ అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే తన మీద ఫోటోషూట్ తీయించుకుంది. ఆ ఫోటోషూట్ అయితే సూపర్గా అదిరిపోయింది. అదే కాకుండా తను యాక్చువల్గా డ్రెస్అప్ అయ్యేటప్పుడు అంటే తనకి హెయిర్ స్టైల్ ఎట్లా చేస్తున్నారు వీడియో తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నమాట. యాక్చువల్గా తనకి ఎప్పుడు ఒకళ్ళే చేస్తారు, వాళ్ళతో పాటు కలిసి కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగింది. అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ప్లస్ తను ఒక శారీలో ఇప్పుడు ఫోటోషూట్ తీయించుకున్నట్టుంది. అదైతే ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ చూసినా ఆ శారీయే కనిపిస్తోంది. అంటే దానికి సంబంధించిన ఫోటోషూట్ కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు తను ఫోటోషూట్స్లో బిజీగా ఉందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. అంటే ఫోటోషూట్ అంటే ఓన్లీ ఫోటోషూట్ కదా, ఆ ఫోటోషూట్ కూడా రీజన్ ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా ఈవెంట్కి వెళ్ళటమో లేకపోతే వెబ్ సిరీస్కి సంబంధించిందో అట్లా ఫోటోషూట్స్ ఉంటాయి. యాక్చువల్గా కళ్యాణి కూడా చాలా ఫోటోషూట్స్ చూసాం. అంటే తను మామూలుగా తీయించుకోరు వీళ్ళు ఫోటోషూట్స్లో వాళ్ళు ఎవరికైనా పంపించేటప్పుడు లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు రెడీ అయినప్పుడు దానికి సంబంధించిన డ్రెస్లో ఫోటోషూట్ తీయించుకుంటారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది తను ఏదో ఈవెంట్కి వెళ్ళటమో లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళటమో ఏదో జరుగుతుంది. సో దానికోసం అని చెప్పి రెడీ అయ్యి ఫోటోషూట్ తీపించుకుందనమాట. ఇదైతే జ్యువెలరీకి సంబంధించి డాడ్కి బ్రాస్లెట్ రిలీజ్ అయిందని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కదా. సో అప్పుడు రెడీ అయినప్పుడు తీయించుకున్న ఫోటోషూట్ అనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతాయి. ప్లస్ కళ్యాణ్ కూడా ఫోటోషూట్ ఒకటి రీసెంట్గా తీయించుకున్నాడు. అదే దానికి సంబంధించి కూడా దీని పుత్రం చూస్తే ప్లస్ కళ్యాణ్ వచ్చేసి చాలా క్వశ్చన్స్ అడిగారు కదా. ఆ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. అన్ని క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మిగిలిన ప్లస్ కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్తున్నారు కదా అని చెప్పి నాకు క్వశ్చన్స్ అడిగారు. ఆఫ్ కోర్స్ ఇద్దరు కలిసి ఒక ఈవెంట్కి వెళ్తున్నారు. అది ఏ ఈవెంట్ అనేది మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి. ప్లస్ వీళ్ళిద్దరు కలిసి అంటే కళ్యాణ్ మళ్ళా ఇప్పుడు రాబోతున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ ఎంటర్ అయ్యారని చెప్పి మనకి ఆల్రెడీ ప్రోమోలో బాగా ఎక్కడ చూసినా అదే వైరల్ అవుతుంది కదా. యాక్చువల్గా నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ కాదు, వాళ్ళు వచ్చేసి స్పెషల్గా ఒక ఎపిసోడ్ చేద్దామని చెప్పి చేశారు. అంటే తనుజ రావట్లేదని చెప్పి స్పెషల్ ఎపిసోడ్ చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ అయితే ఇప్పటివరకు ప్రొమో రిలీజ్ అయింది, ఈ ప్రొమోలో తనుజ అయితే రాలేదు. ప్లస్ కళ్యాణ్ పడాలా లేడు. అసలు తనుజ లేకపోతే ఇంకా నాకు తెలిసి ఒకవేళ కొంతమంది మెసేజ్లు ఏం పెట్టారంటే తనుజ ఎలిమినేట్ అయిపోయిందా మేడం అని చెప్పి అడుగుతున్నారు. తనుజ ఎలిమినేట్ అయిపోతే మనకి షూటింగ్కి సంబంధించి రీతు ప్లస్ తనుజ ఇద్దరు కలిసి షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు వీడియో కాల్ మాట్లాడతా అదంతా చూసాం కదా. ఆ డ్రెస్ అయితే ఇంతవరకు రాలేదు. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ డ్రెస్ వస్తుంది. అంటే ఒక ఎపిసోడ్కి మిస్ అయ్యారు. ప్లస్ అక్కడ పల్లవి రామశెట్టి కూడా లేదు. యాక్చువల్గా పల్లవి రామశెట్టి ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బట్ చూడాలి. మనకు తెలిసినంత వరకు తేజస్వి గౌడ్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. సాటర్డే లాస్ట్లో వచ్చి పల్లవి రామశెట్టి తను కూడా ఎలిమినేట్ అయిపోయి ఉండాలి. బట్ మనకైతే అది ఫుల్ క్లారిటీ అయితే లేదు. ప్లస్ అంటే తేజస్వి కూడా చాలా ఎమోషనల్ అయింది ఎలిమినేట్ అయినప్పుడు. ప్లస్ అలీ గారు కూడా ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్తున్నాము, మళ్ళీ వస్తావు, మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కూడా అన్నాడు. అంటే నెక్స్ట్ సీజన్స్లో మళ్ళీ రావాలని చెప్పి అన్నట్టున్నారు. అంటే తేజస్విని కూడా ఇప్పుడు మనకి బిగ్ బాస్లో రాబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ప్లస్ పల్లవి రామశెట్టి తేజస్విని కూడా ఇద్దరు రాబోతున్నారేమో, అందుకనే ఎలిమినేట్ చేశారని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ముందు ఏం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కళ్యాణ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో.